గద్వాల్ ధర్మవరం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ రేషన్ దుకాణానికి వస్తున్న మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని మహిళలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. కొంతకాలంగా డీలర్ అసభ్యకర ప్రవర్తనను సంబంధిత రెవెన్యూ పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి స్పందన రాలేదు. దీంతో గద్వాల్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించి నిరసన చేశారు. నిరసనకారులతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. గద్వాల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వారి సమస్యలపై స్పందించారు. రేషన్ డీలర్షిప్ను రద్దు చేయాలని ఆదేశించారు. నిరసనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మా ఇంటి పక్కన ఉన్న డీలర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే జిన్ను ఉండకూడదు అంటున్నారు. పెళ్లితో పని చేసేవాళ్ళం. మా ఆయన కార్పెంటర్ పని చేయకూడదు అంటాడు. ఎందుకు చేయకూడదు కార్పెంటర్ పని? మేము వడ్లోళ్ళం కదా, కార్పెంటర్ పని ఎక్కడ చేయరా? ఇదే సమస్యనే, 4 ఏళ్ల నుంచి ఇదే సమస్యనే. షార్ట్ వేసుకుంటాడు. ఆ చిన్న పిల్ల ఉంది, ఆ చిన్న పిల్ల మీద పెట్టి నీచంగా మాట్లాడతాడు. కోదండపురం ఎస్ఐ ఫోన్ చేస్తే కంప్లైంట్ ఇస్తాము, పోనీ మీరు కూడా మేము న్యాయం చేస్తామంటాడు. ఏది చెయ్యడు. ఇదే సరిపోయింది, ఇదే సమస్యనే మాకు. మిద్దలneki సైగలు చేస్తాడు. అంటే మేము పోయి వాని పక్కన నీచంగా ప్రవర్తించాలా? మేము ఆ కేసు పెట్టొస్తాం కూడా అసలు దానికి రెస్పాన్స్ ఇవ్వలేడు కోదండపురం ఎస్ఐ సార్. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి చెప్పినా కూడా మాకు వాళ్ళతో మాకు ఉంటుంది, మాకు ఏదో ఒకటి అయితే ఉంటుంది. అంతరు కూడా మమ్మల్ని పోయినాక కూడా నిన్న రాత్రి భయపడి మేము వాళ్ళ ఇళ్ళలో పోయి పండుకోను, గొయ్యల ఇళ్ళల్లో. అంటే ఇక్కడ ఎవరు మేడమో సార్ వడ్ల సమస్య మాకు చెప్పకూడదు అన్నాడు. అంటే మేము ఉండకూడదా, మేము బతకకూడదా? నా పేరు గోవర్ధనమ్మ, మా ఊరు ధర్మారం, జోగులాంబ, గద్వాల జిల్లా. మాకు ఊర్లో పరిష్కారం కాకుంటే ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాము. కలెక్టర్ అమ్మ కూడా లేదు, ఇప్పుడు ఎస్పీ అమ్మ కాడికి వచ్చినాము. మాకు పరిష్కారం కావాలా. మాకు డీలరు బియ్యం వేయించుకోవడానికి పోతుంటే అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. గిచ్చడము గిల్లుడం అలాంటివి చేస్తున్నాడు. డీలర్షిప్ తీసి పడేయాలా. రెండవది మళ్ళీ టవర్ తీసి పడేయాలా. మూడవది శ్మశాన వాటికి కూడా ఆయన్నే ఆక్రమించుకున్నాడు. అది కూడా మాకే కావాలా. వీళ్ళని వడ్లోళ్ళు మాకి పని పాటలు చేస్తారు, వాళ్ళు వ్యవసాయం గురించి చేస్తారు. పెండ్లికి వివాహాలు అయితే పెండ్లి పీటలు చేస్తారు. జిన్ను ఉంది, ఆ జిన్ను కూడా వేయకుండా తీగలు కోసేసినారు. కోసేసింటే ఆడ కోదండపురం కానుంటి వచ్చినాడు కానిస్టేబుల్. వచ్చి ఆడ తీగలు వేసినా కూడా ఏమి పరిష్కారం చేసలేడు. ఆడినా కూడా వాళ్ళకే పరిష్కారం చేసినాడు కాబట్టి